హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. మొదటి మ్యాచ్ విక్టరీ తర్వాత భారత్ జట్టు ఒక ప్రత్యేకమైన మ్యాచ్లో అయితే పోటీ పడబోతుంది. అది పాకిస్తాన్తో. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎప్పటికీ కూడా మనకు అదొక ఉత్సాహమే అని చెప్పొచ్చు. అదేవిధంగా నరాలు తెగే ఉత్కంఠ అయితే ఉంటుంది. ఐసీసీ ఈవెంట్స్లో భారత్ జట్టు ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద ఓడిపోలేదు. ఓడిపోయిన ఒకే ఒక్క మ్యాచ్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమి తర్వాత డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నటువంటి పాకిస్తాన్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. లేదు ఇక్కడే పాకిస్తాన్‌ని ఓడించి మేము ఖచ్చితంగా సెమీస్‌కి బయలుదేరుతామనే ఉద్దేశంలో భారత్ జట్టు ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఎందుకంటే దుబాయ్‌లో జరుగుతుంది. పాకిస్తాన్ హోస్ట్ అయినప్పటికీ భారత్ జట్టు ఏదైతే పాకిస్తాన్‌కి వెళ్ళడానికి అంగీకరించకపోవడంతో భారత మ్యాచ్‌లన్నీ గూడా ఇటు దుబాయ్‌లో అన్ని మ్యాచ్‌లు గూడా దుబాయ్‌లోనే జరుగుతున్నాయి. ఒకే స్టేడియంలో కాబట్టి ఇక్కడ ఈ స్టేడియంలో కాస్త భారత్ జట్టుకు అనుకూలంగా ఉన్నప్పటికీని పాకిస్తాన్ బౌలింగ్ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలీదు. వాళ్ళ బౌలింగ్ గాని, వాళ్ళ బ్యాటింగ్ తీరు గాని, వాళ్ళ ఆట తీరు గాని ఆడినప్పుడు చాలా అద్భుతంగా ఆడతారు. లేదు అంటే అంత నాసి రకంగా ఆడేసి మ్యాచ్ పోగొట్టుకుంటారు. అది వాళ్ళది సహజంగా ఈ మధ్య జరుగుతున్న వన్‌డేలు గాని, టీ20స్ గాని, టెస్ట్ క్రికెట్ గాని ప్రతి క్రికెట్‌లో వాళ్ళ యొక్క ఆట తీరును చూస్తూ వస్తున్నాం. కానీ భారత్ జట్టు వన్‌డే ఫార్మాట్‌లో కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్స్ ఇస్తుంది. అదేవిధంగా ఈ సీజన్‌లో ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో ఆ డ్యూ ఫ్యాక్టర్ లేకున్నా సెకండ్ బ్యాటింగ్ చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ఆ చేజింగ్ అయితే చేసింది కాబట్టి భారత్ జట్టు ఇక్కడ మొదట బ్యాటింగ్ తీసుకుంటుందా? టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగే తీసుకోవాలి. ఏ జట్టు అయినా సరే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. ఇక్కడ డౌట్ లేదు. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉంది అంటే మాత్రం సెకండ్ బ్యాటర్స్‌కి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్, ఫీల్డింగ్ అనేది కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఈ పిచ్ మీద. మిగతా వేరే చోట్ల వేరే వెన్యూస్‌లో అయితే ఇలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. కానీ దుబాయ్‌లో కాస్త కన్‌ఫ్యూజన్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు విజయం సాధిస్తారా? లేదంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అనుకూలంగా ఉందని ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మనం చూసాం. పోను పోను పిచ్ కాస్త స్లో అయింది. ఇబ్బంది పడ్డారు. ఇంకో 50 రన్స్ గాని ఇలా ఎక్స్‌ట్రాగా గనుక బంగ్లాదేశ్ కొట్టి ఉంటే భారత్ జట్టుకు కూడా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చాయి. మొదట్లో రోహిత్ శర్మ, గిల్ ఆ మొదటి 10 ఓవర్‌లో స్పీడ్‌గా ఆడడంతో ఇక్కడ కవర్ అయిపోయింది. లేదు అక్కడ కాస్త స్లో ఆడింటే మాత్రం కాస్త ఇబ్బందినైతే ఎదుర్కొనేవాళ్ళం. అది భారత్ జట్టయినా, ఇంకే జట్టయినా ఇబ్బందైతే పిచ్ పోను పోను స్లో అయితుంది కాబట్టి అక్కడ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇబ్బందైతే ఉంది కాబట్టి మొదట బ్యాటింగ్ తీసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పాకిస్తాన్ జట్టు వరకొస్తే వాళ్ళ బ్యాటింగ్ విషయంలో వాళ్ళకి బాబర్ అజం, రిజ్వాన్ తప్ప మిగతా ఎవ్వరు గూడా ఇమామ్ హులక్ వీళ్ళంతా గూడా ఎవరు గూడా ఫామ్‌లో లేకపోవడం. బాబర్ అజం మరీ స్లోగా ఆడడం, స్లో రన్ రేట్‌తో ఆడడం అనేది కూడా పాకిస్తాన్‌కి మైనస్ అయితుంది. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ షాన్ షా ఆఫ్రిది గాని, హారిస్ రౌఫ్ గాని వీళ్ళు పూర్తి నాసిరకంగా కనిపించారు. వాళ్ళ బౌలింగ్‌ని న్యూజిలాండ్ బ్యాటర్స్ చితగ్గొట్టేశారు. అదే లైన్ అండ్ లెంగ్త్‌తో వస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న భారత బ్యాటర్స్ ఉన్న ఫామ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వీరబాదుడు బాధేస్తాడు. రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దానికి సపోర్ట్‌గా అయ్యర్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో రాహుల్ గూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాస్త స్ట్రగుల్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది అనే టైంలో మంచి ఒక 40+ స్కోర్ కొట్టాడు. మంచి ఒక సిక్సర్‌తో విన్నింగ్ షాట్ గూడా కొట్టాడు కాబట్టి భారత్ జట్టు అందరు ఫామ్‌లో ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ గూడా కొన్ని మంచి షాట్స్ ఆడుతున్నప్పటికీ ఆ లెగ్ స్పిన్నర్స్‌కి దొరికిపోయే అలవాటుని కాస్త తప్పించుకోగలిగితే మాత్రం తన నుంచి గూడా మంచి ఒక నాక్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే చేజింగ్ ఉంటుందో అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు. పాకిస్తాన్ అంటే మరీ అద్భుతంగా ఆడతాడు. ఐసీసీ ఈవెంట్స్‌లో విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని పాకిస్తాన్ మీద అద్భుతమైన రికార్డ్ ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మకి మంచి స్ట్రైక్ రేట్‌తో, మంచి యావరేజ్‌తో సూపర్‌గా పాకిస్తాన్‌ని ఐసీసీ ఈవెంట్స్‌లో కొట్టేశాడు. ముఖ్యంగా వన్‌డే ఫార్మాట్. 19 వరల్డ్ కప్‌లో చూసాం. లాస్ట్ టైమ్ 23 వరల్డ్ కప్‌లో చూసాం. మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం. మంచి నాక్స్ అయితే ఖచ్చితంగా రావాలి. ఈ మ్యాచ్‌లోనే భారత్ జట్టు ఒక నెట్ రన్ రేట్‌ని పెంచుకోవడం గాని, అదేవిధంగా పాయింట్స్ టేబుల్‌లో టాప్‌కెళ్ళడం గాని ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే న్యూజిలాండ్ మ్యాచ్ మనకు కాస్త టఫ్‌గా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌తోనే మనం సెమీస్ అవకాశాలనైతే
మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన బౌలింగ్ విషయంలో షమ్మి గాని, రాణా గాని ఇద్దరు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. హర్షిత్ రాణా అసలు హర్షదీప్‌ని ఆడిస్తారా? హర్షిత్ రాణాని ఆడిస్తారా? అనే కన్‌ఫ్యూజన్‌లో హర్షిత్ రాణాని తీసుకురావడం, తన నుంచి ఒక మంచి పెర్ఫార్మన్స్ రావడం. అదేవిధంగా షమ్మి 2023 వన్ డే వరల్డ్ కప్‌లో ఎలాంటి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడో, అలాంటి పెర్ఫార్మన్స్‌ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మొదటి మ్యాచ్‌లోనే తన యొక్క పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకోవడం అనేది నిజంగా భారత్ ఒక పాజిటివ్ ఇంటెన్స్‌తో ముందుకెళ్ళడానికైతే ఒక అవకాశం ఉంది. ఇక్కడ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా షమ్మి మరొకసారి రాణించాలి. స్పిన్నర్ అక్షర్ పటేల్ గాని, జడేజా గాని, అదేవిధంగా కుల్దీప్ గాని వీళ్ళందరూ కూడా అద్భుతమైన రీతిలోనే పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. బౌలింగ్‌లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. కానీ ఒక టీమ్‌లో ఒక చేంజెస్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా చూడాలి. ఎందుకంటే కుల్దీప్ లాస్ట్ మ్యాచ్‌లో ఎకానమీ రేట్ పరంగా గాని, అదేవిధంగా యావరేజ్‌గా చాలా అద్భుతంగానే ఏసినప్పటికీ వికెట్స్ రాబట్టలేకపోయాడు. కానీ వరుణ్ చక్రవర్తిలో ఒక వేరియేషన్ అయితే ఉంటుంది. తన బాల్స్ దూసరాలు గాని, అదే గూగ్లీస్ గాని, తను క్యారమ్ బాల్స్ గాని ఇబ్బందికరంగా ఏస్తూ స్ట్రగుల్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్ డే సీరీస్ గాని, అదేవిధంగా టీ20 సీరీస్‌లో గాని తనని అబ్జర్వేషన్ అనేది చేశాం గాబట్టి, తన నుంచి ఏదైనా వేరియేషన్ కొంచెం చేంజెస్ రావచ్చు గాబట్టి, తననేమైనా ఈ మ్యాచ్‌లో ఇంక్లూడ్ చేస్తారా? లేదంటే సేమ్ టీమ్‌తో కంటిన్యూ అయితారా చూడాలి. ఎందుకంటే సేమ్ టీమ్‌తోనే కంటిన్యూ అయితే ఆహ్, విజయ పరంపర కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే టీమ్‌లో మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేయకూడదు. ఒకే టీమ్‌తో అది కాంబినేషన్ సెట్ అయినప్పుడు అదే కాంబినేషన్‌తో వెళ్తే బెటర్‌గా ఉంటుంది. మరి మన వాళ్ళు అదే కాంబినేషన్‌తో వెళ్తారా? లేదంటే ఏమైనా చేంజెస్ చేస్తారా చూడాలి. మోస్ట్‌లీ ఒకవేళ హర్షదీప్ రాణాని ఏమైనా డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్‌ని తీసుకొస్తారా? హర్షిత్ రాణాని డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్‌ని తీసుకొస్తారా లేదా చూడాలి. ఇక మిగతా చేంజెస్ అయితే ఏమి ఉండవు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా అతనే కన్ఫర్మ్‌గా ఉంటాడు. అదేవిధంగా ఓపెనర్స్‌గా మనం అనుకున్నట్టుగానే రోహిత్ శర్మ, గిల్ వీళ్ళిద్దరొస్తారు. ఎందుకంటే గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ ఫామ్‌లో లాస్ట్ 3 వన్ డేస్‌లో అద్భుతంగా ఫామ్‌లో 2 సెంచరీలు గూడా కొట్టాడు గాబట్టి, ఇక్కడ గూడా మరొక్కసారి పాకిస్తాన్ మీద తన బ్యాటింగ్ రుచి చూయించాలనుకుంటాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడెప్పుడైతే లీగ్స్‌లో కాస్త ఫామ్‌లోకి వచ్చాడో నాకౌట్‌లో అద్భుతమైన బ్యాటింగ్ రీతిలో స్పందిస్తాడు. తను చేజింగ్‌లో ఒక మాస్టర్. తను ఖచ్చితంగా ఫామ్‌లోకి రావాలి. ఆ మాస్టర్ ఫామ్‌లోకొస్తే భారత్‌కి ఎక్కడ గూడా తిరుగుండదు. ఎందుకంటే మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ గాని, గిల్ గాని, అదేవిధంగా రోహిత్ శర్మ గాని, అయ్యర్ గాని వీళ్ళందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మంచి టచ్‌లో ఉన్నారు. రాహుల్ గూడా మంచి టచ్‌లోకొచ్చాడు. కాబట్టి విరాట్ కోహ్లీ గూడా పూర్తి స్థాయిగా మంచి టచ్‌లోకి రావాలని, తన నుంచి గూడా పెర్ఫార్మన్స్ రావాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్ విజయంతో మన వాళ్ళు సెమీస్ అవకాశాలని పూర్తిగా ముందుకు వెళ్తూ సెమీస్ అవకాశాలని పూర్తిగా మెరుగుపరుచుకుంటూ, అదేవిధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీస్‌కి వెళ్ళే విధంగా మన వాళ్ళైతే సిద్ధమవ్వాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.